అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఆ కెనాల్లో ఈ డబ్బుల్ని మద్యానికి ఖర్చు పెట్టి అనవసరమైన చోట్ల ఖర్చు పెట్టి వాళ్ళ ప్రభుత్వ భవనాలకి వైసీపీ రంగులు వేయడానికి 1300 కోట్లు, తీసేయడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టి మనకి ఏలూరు కెనాల్ నీళ్లకి కెనాల్లో పూడికి తీయలేకపోతే మనకి ఇంకా ఉంగుటూరులో తాగునీటి సమస్య ఉంది. పోలవరం కట్టడం తర్వాత విషయం. ముందు ఈ నియోజకవర్గంలో పోలవరం కుడి కాలువ పొడవున ఉన్న గట్లన్నీ మనకి పుడికి తీయాల్సింది పోయి చేసి బయటికి తీసిన మట్టిని మళ్ళీ వాసుబాబు గారు అమ్మేసుకున్నారని దృష్టిలో ఉంది. అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ మనకి వెదర్ ఫోర్కాస్ట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని రైతుల కష్టాన్ని మినిమైజ్ చేయొచ్చు. ఏ విధంగా కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. ప్రధానమంత్రి గారి ఫసల్ బీమా యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ పథకం ఉంది. దానికి 50% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటే 25% రైతు, 25% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. ఈ రోజు వరకు రైతులు వాళ్ళు ప్రీమియం ఇస్తా ఉన్నారు, కానీ రాష్ట్రంలో ఆ బాధ్యత నుంచి తప్పించుకున్నారు. దాన్ని వైఎస్ఆర్ పంట బీమాగా మార్చాడు. స్టేట్ గవర్నమెంట్ లో తన వాటా కట్టేయడం మానేయడం వల్ల ఈ రోజున 10% రైతాంగానికి కూడా పరిహారం అందట్లా. రోడ్ల సమస్య ఉంది. రోడ్ల సమస్య మీకు ఎన్ని వేల మంది చనిపోయారో మీకు తెలీదు. చినుకు పడితే వర్షాకాలంలో స్విమ్మింగ్ పూల్ అయిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రోడ్లు. వర్షంలో బయలుదేరిన వాళ్ళకి ఎక్కడ గొంతుందో ఎక్కడ రోడ్డు ఉందో తెలియదు. గజానికో గొయ్య. వాటిలో వెళ్ళడానికి అంబులెన్స్ లో పడే కష్టాలు. నిజంగా జబ్బున్న వాళ్ళు కానీ గర్భిణీ స్త్రీలు అంబులెన్స్ వెళ్ళాలంటే అది ఎంత ప్రమాదకరమైందో మీరు అందరూ ఊహించుకోవచ్చు. అలాగే రోడ్లని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోతే ఎలాంటి నష్టాలు ఉంటాయని చెప్పడానికే పల్నాడులో మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. హైయెస్ట్ రోడ్ యాక్సిడెంట్స్ ఆంధ్రప్రదేశ్ లో. పల్నాడులో 4 పిల్లలు ఉన్న ఆనంద్ అనే యువకుడు చనిపోయాడు. కాకినాడలో పెద్దపాలెం చెందిన భవన నిర్మాణ కూలి సత్యబాబు చనిపోయారు. చిత్తూరు జిల్లా గొంటిపల్లి చెరువు దగ్గర కరుణాకర్ రెడ్డి గారు చనిపోయారు. నెల్లూరు జిల్లా మునుగోలులో బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి గారు చనిపోయారు. మన్యం జిల్లా సాలూరు మండలం లారీ డ్రైవర్ సురేష్ గారు బైక్ లో వెళ్తా ఉంటే యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఇలా ఇన్ని వందల మంది, వేల మంది చనిపోతా ఉన్నారు. వీళ్ళందరూ కొంచెం పేరున్నాళ్ళు కాబట్టి మనకు తెలిసింది. నేను కోరుకుంటుంది కూడా కనీసం మౌలిక అవసరాలు, కనీసం గుంతలు పూడ్చలేని ప్రభుత్వం మీకు ఇంకోసారి కావాలా లేదనేది మీరు నిర్ణయించుకోండి. జగన్ తీసుకొస్తుంది. ఈసారి కొడితే కుంభస్థలం బద్దలవ్వాలి, బద్దలవుతుంది. బద్దలు కొడదాం. మీరు అందరికీ చాలా మందికి ఏదో చిన్నపాటి ఇల్లు, చిన్నపాటి స్థలం, మీ తల్లిదండ్రులు స్వార్జితం, పిత్రార్జితం ఉంది కదా మీ అందరికీ వరకు. ఈ రోజున గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్టుకొచ్చింది. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. మీ భవిష్యత్తు కూడా ఇది చాలా అవసరం. మీరు చెప్పండి, ఒక బ్యాంక్ అకౌంట్ మీ దగ్గర ఉంటే మీరు ఎంత కాదనుకున్నా ఇది భారతదేశపు మౌలికమైన సమస్య. ఇది చేతుల్లో నేను నీకు ఎలా చెప్తాను, డిజిటల్ గా నేను నీకు ఇచ్చేస్తాను, నీ మొత్తం ఆస్తి పత్రాలనే డిజిటల్ గా ఉంటాయని జగన్ చెప్తా ఉన్నాడు. సరే, సంతోషం, టెక్నాలజీ మారిపోతుంది, అద్భుతం జరుగుతోంది అని. మరి మన డీటెయిల్స్ అన్ని తీసుకెళ్లి హైదరాబాద్ లోని అక్కడ మనం కూర్చోబెట్టి ఒక కంపెనీలో పెడతాడు. నానక్రామంగూడలో ఒక కంపెనీ ఉంది వైసీపీ వాళ్ళది. ఆ కంపెనీలో మీ ఆస్తి డీటెయిల్స్ అన్ని పెడతాడు. ఇక్కడ మీకు ఉదాహరణకి ఇక్కడ ఒక ఆక్వా రైతు ఉన్నాడు. నీకు ఎన్ని చెరువులు ఉన్నాయి, నీకు ఏమేమి ఉన్నాయి, అది ఎవరికి వెళ్తుంది, దానికి ముందు వెళ్ళింది మొత్తం డిజిటల్ గా వాళ్ళ దగ్గర ఉంటుంది. మీకు స్టాంప్ పేపర్లు ఉండవు. ఎవడన్నా సరే రేపు పొద్దున వచ్చి ఏ పులివెందల నుంచో జగన్ మనిషి వచ్చి ఇక్కడ వచ్చి ఈ స్థలం నాది అని కోర్టుకి మనకి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పెట్టుకుంటే అది మీకు తెలియాలి. అది మీకు తెలియకపోతే, మీరు క్లెయిమ్ చేయకపోతే మీకు ఎప్పటికీ రాదు. అది వెళ్ళిపోయింది, మనకి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇది మన తాతగారులు ఇచ్చింది, మన పిత్రార్జితం, మన కష్టార్జితం కావచ్చు. ఇవన్నీ తీసేస్తున్నాడు జగన్.
అంబేద్కర్ గారు ఒకటే చెప్తారు, నువ్వు ఎన్ని గొప్ప చట్టాలైనా చేయి, ఎన్ని ఉన్నతమైన ప్రతిపాదనలు చట్టాలు చేయి, పాలించేవాడి బుద్ధి వక్రంగా ఉంటే మనం ఏం చేయలేము. పాలించేవాడి జగన్ వక్రంగా ఉందా? సబబుగా ఉందో మీరు ఆలోచించండి. అరే ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు, సిపిఎస్ నువ్వు రద్దు చేస్తాను రద్దు చేయలేదు, రోడ్లు వేయలేదు, ఉపాధి అవకాశాలు ఇవ్వాల, ఫీజు రీఎంబర్స్మెంట్లు చేశారా లేదా మీకు చెప్పండి. మీరు ఎన్ని ఫీజు రీఎంబర్స్మెంట్లు చేశారు? ఫీజు రీఎంబర్స్మెంట్లు 10% కూడా చేయని వ్యక్తి. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే అతనికి విరామం ప్రకటించడం చాలా అవసరం రాజకీయాల నుంచి. వైసీపీకి